అతను అసలు ఎందుకు మీతోని విడిపోయారు అసలు ఫస్ట్? ఏం జరిగింది? అతనికి ఏంటి ఇష్యూ అంటే మీతో ఉండడానికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఏంటి అంటే నేను ఒక ట్రాన్స్, నువ్వు ఒక ట్రాన్స్, నీకు పిల్లలు కారు, పైగా నా కొడుకుకి నువ్వు సెట్ కావు. అవన్నీ ముందే తెలీదా వాళ్ళకి? అప్పుడు గుర్తు రాదు, అప్పుడు ఇవన్నీ గుర్తు రాదు. పైసా పెట్టేటప్పుడు గుర్తు రాదు. మనము మనతో ఉన్నంత సేపు అవన్నీ గుర్తు రావు. ఇంకా వాళ్ళకి వేరే సైడ్ నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఏంటంటే లేదు నువ్వు వద్దు, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, ఇంకా నానా విధాలుగా ఇంకా అది మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీకి చెప్పాడా అతను ఇట్లా చేసుకుంటున్నాను అని? లేదు లేదు, చెప్పకుండా చేసుకున్నారా బయట? బయట అంతా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. అంతా ఓకే అయింది. అంతా ఓకే అయిన సమయంలో కొంచెంమంది ఇంకా అక్కడ వాళ్ళకి నేర్పడంతోని ఇంకా "నువ్వు ఒక ట్రాన్స్‌వి మాకు వద్దు. మాకు అవసరం లేదు" అదని చెప్పి ఇంకా అనడంతో ఇంకా తను కూడా గట్టిగున్నాడు కాబట్టి లేదు ట్రాన్స్ అయినా, అమ్మాయి అయినా తను నా వైఫ్ అని చెప్పేసి కొట్లాడి ఇంక ఇప్పుడైతే ప్రెజెంట్ ఇద్దరం హ్యాపీగానే ఉంటున్నాం. తను ఒక జాబ్ చేసుకుంటున్నాడు. నా లైఫ్ నేను అమ్మవారికి సంబంధించిన పూజలు, బోనాలు ఇక అవి నా లైఫ్ నేను కంటిన్యూ చేసుకుంటున్నా. ప్రెజెంట్ అయితే హ్యాపీగానే ఉంటున్నా. అసలు వాళ్ళ అమ్మాయిని ఎప్పుడైనా నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు? అంటే లైక్ మానసికంగా ఏమైనా హింసించడము? మానసికంగా ఏం కాదు, మాటలతో. మాటలేంటంటే శారీరకంగా కాదు, మానసికంగా అంతే. హింసించారు. మాటలేంటంటే ఇంకా వాళ్ళు ఎట్లుంటాయంటే దెబ్బ కొట్టకుండా మాటనే చూపిస్తారు. అంతే. ఇంకా నువ్వు ట్రాన్స్, నువ్వు ఇది అట్లా ఇట్లా అని చెప్పి ఇక ట్రాన్స్‌లో కూడా ఎన్నో విధాల పేర్లుంటాయి గదా! ఆవిడతోని ఇక దెప్పి పొడవడం మాటకి ముందు. నువ్విది అని చెప్పి అనడం. ఇంక ఆ మాట విని ఇంక నాది నేను కుమిలిపోవడం. ఎందుకంటే అటు గాకుండా, ఇటు గాకుండా నన్నెందుకు ఇట్లా పుట్టించావు? నన్ను పుట్టించి గూడా ఒక ఏదో నేను దేవుడిని మ్యారేజ్ చేసుకొని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో నాకొక అబ్బాయిని ఎందుకు పరిచయం చేసావు? పరిచయం చేసిన వాడిని ఎందుకు ఇట్లా దూరం చేస్తున్నావు? నేను ఇది అని చెప్పి నన్ను 100 సార్లు ఎందుకు పాయింట్ ఔట్ చేపిస్తున్నావు 10 మందితోని అని చెప్పి నాది నేను లోపల కుమిలిపోయేది. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి దేవుడిని పెళ్లి చేసుకున్నాను. దేవుడిని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఒక మనిషిని పెళ్లి చేసుకోవచ్చా మీరు? నేను నా వృత్తి ధర్మంతోని ఏంటి అంటే నేను అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలని నాకు ఒంట్లో అమ్మవారు వచ్చినప్పుడే నేను అనుకున్నాను. అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని అయితే నాకు ఇంతవరకు లేకుండే. అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటా అని కూడా నేను అనుకోలేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయింది. అదొక సిట్యుయేషన్‌లో అది జరిగిపోయిందది. అంటే మీరు ట్రాన్స్‌లో ఒప్పుకుంటారా? ఇట్లా అంటే మీరు అమ్మవారిని పెళ్లి ట్రాన్స్‌లో చేసుకున్నారు. అంటే నేను మాట్లాడి ఒప్పించుకున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి ఒకటే నేను సూసైడ్ చేసుకుంటా లేకపోతే ఇప్పుడు అదొక ప్రాణమే. నాదొక ప్రాణమే. ఇప్పుడు తనకేమైనా నేను సఫర్ అవ్వాలి. నాకేమైనా తను సఫర్ అవ్వాలి. కాబట్టి నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి తను గూడా వచ్చారు. తను కూడా మాట్లాడి అందరం ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రెజెంట్ మంచిగానే ఉంటాను. అసలు అతను ఎలా పరిచయం నీకు? ఇన్‌స్టాలో. ఇన్‌స్టాలో పరిచయం. అంటే మీ రీల్స్ చూసి, అది చూసి మెసేజ్ చేయడము. అలా ఇంకా ఇన్‌స్టాలో పరిచయం, చాటింగ్ కాస్త ఇంకిక్కడి దాకా తెచ్చింది. అవునా? అంటే అతనే నేను పెళ్లి చేసుకుంటావని ప్రపోజల్ పెట్టారు మీకు. ఆ! ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ ఒక టార్చర్. లైక్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చూసాను. మీ మ్యారేజ్ అనే ఒక వీడియో అయితే చూసాను. అంటే మీ ట్రాన్స్‌జెండర్స్ పెట్టింది. మీరు ఆల్రెడీ అంటే మిమ్మల్ని మీరు ఎవరైనా జనరల్‌గా మనము తాళి కట్టించుకుంటాం ఆడవాళ్ళు ఎవరైనా సరే. మీరేంటి వేరే వాళ్ళకి తాళి కడుతున్నారు? అది తాళి కాదమ్మా. ఇప్పుడు మా గురువు నాకు ఇప్పుడు మా గురువు ఉంది. ఆమె నన్ను శిష్యురాలిని చేసుకుంటుంది కాబట్టి అదొక లింగంకాయ, రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్షకి ఆ లింగంకాయకి దాన్ని లింగం అంటారు. ఆ లింగంకాయకి పసుపు దారం ఎక్కిచ్చి నా మెడలో కడుతుంది. అంటే నేను ఇంకా ఆమె శిష్యురాలు, ఆమె బిడ్డనవుతున్నట్టు. అలా ఆ అబ్బాయి నా శిష్యుడు. నా శిష్యుడు. అంటే తనకు కూడా దేవుడొస్తుంది. తను నా శిష్యుడు. నన్ను గురువుని చేసుకుంటున్నాడు కాబట్టి నా ఒక లింగంకాయ, ఒక రుద్రాక్షని ఆ అబ్బాయి మెడలో కట్టి బండారం అంటే పసుపుని బండారం అంటాము. ఆ బండారు పెడితే ఇంక ఆ అబ్బాయి నా శిష్యుడు అవుతున్నట్టు. నన్ను గురువుని చేసుకుంటున్నట్టు. అంటే మీరు చెప్పేవన్నీ అతను చెయ్యాలా? చేయాలి. అంటే ఇంకా వాళ్ళెక్కడన్నా ఇప్పుడు బోనాలకు అక్కడికి ఇప్పుడు మనకు స్కూల్‌లో టీచర్ ఎలా ఉంటుందో ఇందులో కూడా గురువు అలా ఉంటుంది. నిన్న ఒక వార్త. అమావాస్య కాబట్టి ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు ఒక అబ్బాయిని అంటే చిన్న పిల్లాడిని నరబలి చేశారు. ఇంత అవేర్‌నెస్ ఉండి కూడా మీరెందుకు ఇలా చేస్తున్నారు? సో, ఓపెన్‌గా చెప్పాలి అంటే రియల్ ట్రాన్స్‌జెండర్స్ అంటే నిజంగా ట్రాన్స్‌జెండర్స్ కానివ్వండి, లేదంటే ఇట్లా మాలాగా దేవుడొచ్చే వాళ్ళు కానివ్వండి, ఎప్పుడు కూడా ఆ పని చెయ్యరు. ఎందుకంటే మాకు తెలుసు. బిడ్డ విలువ, కడుపు తీపి అండ్ మనుషుల విలువ. ఎందుకంటే రోడ్డు పైన మమ్మల్ని ఒక మాట తిట్టిపోయినా సరే మేము చిరునవ్వుతో వెళ్ళిపోతాము. మాలో ఎంత బాధ ఉన్నా, మా కళ్ళలో ఎంత నీళ్లు తిరిగినా సరే ఒక చిరునవ్వుతో ఓకే నన్ను అన్నావా? హ్యాపీగా ఉండు నాన్న అని చెప్పి వెళ్ళిపోతాం.
మాలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేషాలు వేసుకొని మా పేరు ఖరాబ్ చేస్తున్నారు. వేషాలు వేసుకొని బస్ స్టాండ్స్‌లలో, స్టేషన్స్‌లో అక్కడ వెళ్ళేసి కాలేజ్ స్టూడెంట్స్‌ని వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పర్సులు లాగేసుకోవడం, వాళ్ళ డబ్బులు లాగేసుకోవడము, వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నార్మల్‌గా చీర కట్టుకుంటే ఓకే. ట్రాన్స్ ఏమో అనుకుంటున్నారు. కానీ అక్కడ రియల్‌గా ట్రాన్స్ ఎవరు, ఫేక్ ఎవరు అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు నార్మల్‌గా ఏందంటే టీ షర్ట్స్ పైన, షర్ట్స్ పైనే చీరలు కట్టుకొని, బాయ్స్ చెప్పులేసుకొని, ఒళ్ళంతా బొచ్చు పెట్టుకొని, అంతా సేమ్ చూస్తే ఒక మొగోడు చీర కట్టుకొని వచ్చిండు అని చెప్పి మనకు అక్కడనే అర్థమైపోతది. అలా వేషాలు వేసుకొని మాలాగా రియల్‌గా ట్రాన్స్‌జెండర్స్‌కి పేరు అంటే ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా అంటే రియల్‌గా వీళ్ళు ట్రాన్స్, అందరు ట్రాన్స్ కూడా ఇలాగే చేస్తారేమో. ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు నా నా నేనున్నా. ఇప్పుడు నాతో పాటు ఒకడు వేషం వేసుకొని వచ్చిండు. వాడు అక్కడికెళ్ళి తప్పు చేస్తుంటే ఇప్పుడు ఆ వేలో నేను కూడా నడుస్తే ఈమె కూడా వచ్చి వీళ్ళలాగానే చేస్తదేమో అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. అలా వీళ్ళ వల్ల మాకు పేరొస్తుంది. అలా చేసుంటే ఇలాంటి వాళ్ళు చేసిండొచ్చు గానీ, మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చెయ్యరు. అమ్మ అసలు మీరు మామూలుగా అయితే ఈ అమావాస్య అప్పుడు పూజలు ఇలాంటివన్నీ మీరు చేస్తారా? అమావాస్య వచ్చిందంటే ఇప్పుడు నేను ఒక దేవుడొచ్చి నాకు అమ్మవారొస్తుంది కాబట్టి తెలిసిన షాప్స్‌లలో దిష్టిలు తీయడము, ఇలాంటి స్టూడియోస్‌లో దిష్టిలు తీయడము, లేదంటే ఇంట్లో అమ్మవారికి పూజలు చేసుకోవడము, పిల్లలకేమన్నా బాలేకపోతే తాయెత్తులు అవి కట్టడము అలాంటివి చేస్తూ ఉంటాను. అంటే కేవలం ప్రతి అమావాస్య రోజు. అమావాస్య రోజు ఇలా దిష్టిలు తీయడం అవి ఇవి చేసుకుంటారు కదా! ఎక్కువ శాతం షాప్స్‌లలో అక్కడ పిలిచి ఒక గుమ్మడికాయ కొట్టించుకొని వాళ్ళకి తోచినంత కట్నం పెట్టి పంపిస్తారు. ఇంకా నార్మల్‌గా ఎవ్రీ ట్యూస్‌డే, సండే నేను ఇంట్లో అమ్మవారికి పీట కూర్చుంటాను. అంటే అమ్మవారిని ఒంట్లోకి ఆవించుకొని పబ్లిక్ వస్తే వాళ్ళ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అవునా? ఆ! ఇప్పుడు చెప్పండి మీకు అంటే ఇప్పుడు ప్రశాంతికి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ట్రాన్స్‌కి ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే తల్లి అయ్యే యోగ్యం ఆడదానికి మాత్రమే సాధ్యం అది. ఏ ట్రాన్స్‌జెండర్ కూడా ప్రెగ్నెంట్ ఎంత ఆడపిల్లలాగా మారినా సరే గానీ, ఆ యోగ్యం మాత్రం లేదు. భగవంతుడు అది మాత్రం ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ప్రశాంతి అసలు నీకు ఎప్పుడు అంటే ఈ అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఏ ఏజ్‌లో స్టార్ట్ అయ్యాయి? అయితే నాకు చిన్నప్పటి నుంచే ఇలా ఫీలింగ్స్ ఉండే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోయాను. నాకు అంటే తెలివొచ్చినప్పటి నుంచి. లైక్ ఇప్పుడు నార్మల్‌గా అయితే మనకి 8 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ వచ్చాక మనకి మెచ్యూర్డ్ మైండ్ అన్నది కొంచెం అంటే నేనేంటి అన్నది మనకన్నది కొంచెం అర్థమవుతుంది. సో, నాకేంటంటే 12 ఇయర్స్ వచ్చాక హ్మ్, అంటే నాకు అప్పటి నుంచి కొంచెం ఫీలింగ్స్ డిఫరెంట్‌గా చేంజ్ అయ్యేటివి. అది దేనికి వల్ల అంటే నాకు అమ్మవారు రావడంతో నేను ఇలా అంటే లైక్ అమ్మాయిలాగా ఉండిపోవాలని చెప్పి నాకొక డ్రీమ్ అన్నది ఉండే. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మవారు పూనకం అన్నది స్టార్ట్ అయింది. ఎల్లమ్మ తల్లి ఆవహించడం. హ్మ్. ఇంకా అప్పటి నుంచి నాకేంటంటే చీర కట్టుకోవాలి, ఇలా నిండుగా గాజులేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. నిండుగా అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఎట్లా ఉంటది, ఒక అమ్మవారు ఎట్లా ఉంటది, ఒక తెలుగింటి అమ్మాయి ఎట్లా ఉంటది, అట్లా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉండే. అంటే ఇంకా ఎవరైనా చూస్తే అలా అనిపిస్తూ ఉండేది. అనిపించా. చూసినప్పుడు అంటే నార్మల్‌గా ఇప్పుడు ఫ్రైడే అట్లా ట్యూస్‌డే, మండే అట్లా మనం పూజలు చేస్తే అమ్మాయిలు గాని అండ్ లేదంటే ఎవరైనా అక్క వాళ్ళు గాని ఎట్లా రెడీ అయితున్నారు. నాకు కూడా ఇట్లా రెడీ అవ్వాలి అని చెప్పి అదొక ఫీలింగ్ అనేది నాకొస్తుండే. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంక నేను 15, 16 ఇయర్స్ వచ్చినప్పుడు ఇంక నేను ఫ్యామిలీలో షేర్ చేసుకున్నా. అమ్మ నాకు లైక్ ఇలా ఉండాలి ఫస్ట్ అనిపిస్తుంది. ఎవరికి చెప్పావు? మీ మా అమ్మకి చెప్పిన. అమ్మగారికి చెప్పావా? అమ్మనే లోపలికి పిలుచుకొని హాల్‌లో కూర్చొని అమ్మతో షేర్ చేస్తే ఫస్ట్ నాకు భయమైంది. మా అమ్మ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తది? అంటే ఏ విధంగా తీసుకుంటుంది ఆ పాయింట్‌ని అని చెప్పి. కానీ ఫస్ట్ అమ్మ అట్లా అన్నప్పుడు ఓకే. పర్లేదు నాన్న అట్లా నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు మా బిడ్డవి. నువ్వు అమ్మాయి అయినా, నువ్వు ఒక ట్రాన్స్ అయినా, నువ్వు అబ్బాయివైనా నేను కన్న బిడ్డవి కాబట్టి నా కడుపు తీపినైతే నేను పోగొట్టుకోలేను. అందరిలాగా నువ్వు మనసు రాయి చేసుకొని బయటికి వెళ్ళిపోవడము, సూసైడ్ ఐటెమ్స్ ఇట్లాంటివి చెయ్యకు. ఎందుకంటే నువ్వు కావాలని అయితే మారాలనుకోవట్లేదు. నీకొక దేవుడొస్తుండు కాబట్టి నువ్వు ఇట్లా నిండుగా ఉంటా అంటున్నావు. అమ్మవారిలాగా ఉండి అమ్మవారిని పెళ్లి చేసుకొని అమ్మవారితోని ఉండిపోతా అంటున్నావు. మాకు కూడా సంతోషం అని చెప్పి ఇంక మా అమ్మ ఆ టైంలో మా ఫ్యామిలీతో మాట్లాడి, రిలేటివ్స్‌తో మాట్లాడి, అందరితో మాట్లాడి ఒప్పించి ఇంకా నన్ను ఈ జెండర్‌లోకి ఇంకా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ చేశారు.